మిత్రులందరికీ నమస్కారం. నేను మీ శ్రీ గురు. ఈ వీడియోలో మనం ఒక కొత్త ఆసనాన్ని తెలుసుకుందాం. మండూకాసనం. మండూకాసనం అంటే నేను చూపిస్తాను. ఈ మండూకాసనం చేయడం ద్వారా ముఖ్యంగా జీర్ణ వ్యవస్థకి సంబంధించి స్టమక్, ఇంటెస్టైన్స్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, లివర్, గాల్ బ్లాడర్, స్ప్లీన్, ప్యాంక్రియాస్ అండ్ స్టమక్, వీటన్నింటికి అనేక రకమైనటువంటి లాభాలు ఉంటాయి. అయితే చాలామంది మిత్రులు ఈ మండూకాసనం చేయడంలో చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. దాని ఎఫెక్ట్ తగ్గిపోతుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఆసనం తప్పు చేస్తే ఏదైనా ప్రమాదం వస్తుందేమో, ఇప్పుడు ఒక మెడిసిన్ బదులు ఇంకో మెడిసిన్ వేసుకుంటే నిజంగానే దాని ఇంపాక్ట్ ఉండదు. కానీ యోగా చేయడం ద్వారా లాభాలే, కానీ తెలుసుకొని చేస్తే ఎక్కువ లాభాలు. తెలుసుకోకుండా ఏదో గుడ్డిగా చేస్తూ పోతూ ఉంటే దాని లాభాలు అంత ఎక్కువ ఉండవు. ఎలాగో చేస్తున్నాం, కరెక్ట్గా తెలుసుకొని చేద్దాం ఫ్రెండ్స్. సో మరి ఈ మండూకాసనం చేయాలంటే జనరల్గా యోగ శాస్త్రం ప్రకారం వజ్రాసనంలో కూర్చోవాలి. బట్ ఆల్రెడీ మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, కూర్చోలేరు కదా. సో కాబట్టి వజ్రాసనంలో కూర్చోగలిగి చేసేవారికి ఎలా చేయాలో చూపిస్తాను. అలాగే వజ్రాసనంలో కూర్చోలేని వాళ్ళ కోసం చేలో కూర్చొని చేయవచ్చు, అది కూడా ఎలా చేయవచ్చో చూపిద్దాం. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ వజ్రాసనంలో కూర్చోగలుగుతారో వజ్రాసనంలోకి రావాలి. ఇది వజ్రాసనం. వీలైతే మీ మోకాలు రెండు దగ్గరికి ఉండాలి. సో వెనకాల సైడ్కి ఇలా ఉండాలి. ముందుగా మండూకాసనంలో అసలు చేతుల పొజిషన్ ఏంటి, ఇది తప్పకుండా అందరూ తెలుసుకోవాలి. చేతుల పొజిషన్ ఏంటి, ఎక్కడ హ్యాండ్స్ పెట్టాలి, సో దీన్ని ఏమంటారు, అసలు ఫిస్ట్ ఎలా పెట్టాలి, ఇలా పెట్టాలా, ఇలా పెట్టాలి, ఇవి ఈ మండూకాసనం చేస్తున్నప్పుడు తెలుసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి టెక్నికల్ పాయింట్స్ ఇవన్నీ కూడా. సో ఫ్రెండ్స్, మీరు గమనించండి. ఇప్పుడు చూడండి, నా ఛాతిని ఓపెన్ చేస్తున్నాను, చెస్ట్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ లాస్ట్ రిబ్, ఈ రిబ్స్ ఉంటాయి కదా, పక్క టెంకలు అంటారు. ఇక్కడ లాస్ట్ రిబ్ ఇక్కడ ఉంది, టచ్ చేస్తే తెలుస్తుంది. ఇది లాస్ట్ రిబ్. ఇక దీని కింద పెల్విస్ గడిల్ అంటారు, ఇక్కడ పెల్విస్ బోన్ ఉంటుంది. ఓకే, ఇది పెల్విస్. దీనికి లాస్ట్ రిబ్కి మధ్యలో ఎంత ప్లేస్ ఉంది, కరెక్ట్గా ఇగో మన పిడికిలి పట్టేంత ప్లేస్ ఉంది. మీరు గమనించండి. సో భగవంతుడు చూడండి ఎంత యూనిక్గా డిజైన్ చేశాడు. ఇది ఇంతే ప్లేస్, ఇంకా లేదు. ఇంకా కాస్త కిందికి వెళ్ళినా పెల్విస్ బోన్ మీద వస్తుంది హ్యాండ్, కాస్త పైకి వెళ్ళినా రిబ్స్ మీద వస్తుంది. కాబట్టి రిబ్స్ మీద కాకుండా అలాగే పెల్విస్ మీద కాకుండా హ్యాండ్ అడ్జస్ట్ చేయాలి. ఇది కరెక్ట్గా గుర్తుపెట్టుకోవడానికి మనకి ఏంటంటే, నాభి నుంచి స్ట్రైట్గా సైడ్ లైన్ గీస్తే కరెక్ట్గా ఇక్కడ సెంటర్లో వస్తుంది. దిస్ ఇస్ అలైన్మెంట్, అంటే గుర్తు అనమాట. నాభి నుంచి స్ట్రైట్గా ఇలా లైన్ గీస్తే ఇది ప్లేస్ వస్తుంది. సో ఇది ఎక్కడ ప్లేస్ చేయాలన్నది రెండు వైపులా అలాగే ప్లేస్ చేయాలి. ఇక హ్యాండ్ పొజిషన్ ఎలా ఉండాలన్నది మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇలా పిడికిలి బిగించొద్దు. ఇలా బిగిస్తే కిందికి పోయేసరికి ప్రెస్ అయిపోయి దగ్గరికి అయిపోతుంది హ్యాండ్ ఇలా. అందుకోసం ఏం చేయాలి, థంబ్ లోపలికి పెట్టి ఇలా ప్రెస్ చేస్తే పిడికిలి గట్టిగా ఉంటుంది, ఫిస్ట్ గట్టిగా ఉంటుంది. ఇక నెక్స్ట్, ఇది ఫేస్, ఇది టెయిల్. ఇది ఫేస్ సైడ్, ఇది టెయిల్ సైడ్. సో ఫేస్ సైడ్ వచ్చేసి ఆర్గాన్స్కి టచ్ అవ్వాలి, స్టమక్కి అంటే ఇక్కడ టచ్ అవ్వాలి. టెయిల్ సైడ్ వచ్చేసి సెంటర్ ఆఫ్ ద ఇమాజినరీ లైన్ ఆఫ్ ద థై, అంటే థై ఇది తొడ, ఇందులో సెంటర్ ఇమాజినరీ లైన్ ఉండాలి కదా. ఈ ఇమాజినరీ లైన్ మీద టెయిల్ ఆఫ్ ద ఫిస్ట్ సైడ్ టచ్ అవ్వాలి. టచ్ అయిన తర్వాత ఎలా ఉండాలి గమనించండి. చాలామంది మండూకాసనం ఇగో చేతులు ఇలా పెడతారు, ఇలా బెండ్ అవుతారు. ఇలా బెండ్ అయినప్పుడు ఏమైంది బాగా గమనించండి. ఈ హ్యాండ్ ఇలా వెళ్ళిపోయింది. ఇలా వెళ్ళిపోతే ఎఫెక్ట్ 50% తగ్గుద్ది. మరి ఎఫెక్ట్ 100% బాగుండాలంటే ఏం చేయాలి, ఇది కూడా కరెక్టే, తప్పేం కాదు, కానీ ఎఫెక్ట్ తగ్గుతుంది. మరి ఈ ఎఫెక్ట్ బాగుండాలి అంటే ఇలా ఒక గోడలాగా నిలబడాలి హ్యాండ్ ఇలా. సో చూడండి ఇప్పుడు, సో ఈ విధంగా కరెక్ట్గా ఛాతి కొంచెం పైకి లేపి, రిబ్స్ కొంచెం పైకి లేపి, ఈ ప్లేస్లో ఫేస్ ఆఫ్ ది ఫిస్ట్ని అడ్జస్ట్ చేసి, వీలైతే కొంచెం లోపలికి పైకి ప్రెస్ చేస్తూ కరెక్ట్గా టెయిల్ ఆఫ్ ది సైడ్ చూడండి, టెయిల్ ఆఫ్ ది ఫిస్ట్ కరెక్ట్గా సెంటర్ ఆఫ్ ది థై దగ్గర టచ్ అయింది చూడండి. ఇప్పుడు మెల్లమెల్లగా ఇబ్బంది లేకుండా ముఖ్యంగా కళ్ళు మూసుకొని కిందికి వెళ్ళాలి. కళ్ళు తెరిస్తే బ్లడ్ ప్రెషర్ కంటికి వస్తుంది, హెడ్కి వస్తుంది, కళ్ళు తిరుగుతాయి. కాబట్టి
ఇలా చేసుకొని ఐస్ క్లోజ్ చేసి బ్రీత్ అవుట్ చేస్తూ బ్రీత్ అవుట్ చేస్తూ బ్రీత్ అవుట్ చేస్తూ ముందు ఇంతే చేయండి, బిగినింగ్లో ఇంతే చేయండి, ఇంతే చాలు, చాలా కంఫర్టబుల్ ఉంది ఈ పొజిషన్లో. సో ఒక 10 సెకండ్స్ 30 సెకండ్స్ 40 50 60 సెకండ్స్ ఇలా చేయండి, మళ్ళీ పైకి రండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది బిగినింగ్లో. నెక్స్ట్ ఒక 4 రోజుల తర్వాత ఏం చేయండి, సేమ్ పొజిషన్ ఇలా కరెక్ట్గా పెట్టి హ్యాండ్ పొజిషన్ చేంజ్ అవ్వద్దు ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇటు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇలా అవ్వకూడదు, ఇలాగే ఉండాలి, ఎలా పెట్టామో అలాగే ఉండాలి. తర్వాత మెల్లమెల్లగా ఇంకొద్ది వారం రోజుల తర్వాత మెల్లగా ఇక్కడి వరకు రండి, ఇంతే. ఇది సెకండ్ స్టేజ్, ఇది సెకండ్ స్టేజ్. తల కొంచెం కంఫర్టబుల్గా ఉండాలి. ఇంకా మీకు వీలైతే ఏదన్నా బ్రిక్ ఉంటుంది లేదా ఏదన్నా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు అందుబాటులో బాటిల్ ఉంది కాబట్టి చెప్తున్నా, మనకి యోగా బ్రిక్స్ దొరుకుతాయి. అప్పుడు మీరు ఏం చేయవచ్చు అంటే ఇలా చేసుకొని హ్యాపీగా ఇలా ప్లేస్ చేయవచ్చు. ఇది ఒక యోగా బ్రిక్ అనుకోండి ఇప్పటివరకు ఎగ్జాంపుల్. సో ఇలా పెట్టుకోవచ్చు, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. లేదా ఒక పిల్లో కూడా పెట్టుకోవచ్చు. ఇక నెక్స్ట్ స్టేజ్ 3 అడ్వాన్స్ ప్రాక్టీస్ ఏంటంటే ఫ్రెండ్స్, నేను సైడ్ తిరిగి చూపిస్తాను. సో సేమ్ పొజిషన్ ఇలాగే ఎప్పుడు చేసినా రిబ్స్ ఓపెన్ చేసి చేయాలి, కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఫేస్ స్టమక్ వైపు, లివర్ వైపు, టెయిల్, సెంటర్ ఆఫ్ ది థై చేసుకొని బ్రీత్ అవుట్ చేస్తూ ఐస్ క్లోజ్ చేసి మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేయగా కొన్ని రోజులకి, 15 రోజులకి, 20 రోజులకి, నెల రోజులకి ఏమవుతుంది ఫ్రెండ్స్, మన ఫోర్ హెడ్ కూడా పూర్తిగా ఫ్లోర్కి టచ్ అవుతుంది. ఇప్పుడు మీరు గమనిస్తే నా హ్యాండ్స్ పొజిషన్ కూడా చేంజ్ అవ్వలేదు, ఎలా ఉన్నాయో అలాగే ఉంది. చూడండి ఇప్పుడు నా హ్యాండ్స్ పొజిషన్ చూడండి, నేను ఎలా పెట్టానో అలా గోడలాగా ఉంది. చూడండి మిత్రమా, హ్యాండ్స్ పొజిషన్ చేంజ్ అవ్వలేదు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దిస్ ఎ టెక్నికల్ సో ప్రాక్టీస్ అనమాట. అయితే అసలు చాలామందికి మామూలుగా ఫోర్ హెడ్ టచ్ అవ్వదు, అందులో మండూకాసనంలో ఇంకా అవ్వదు. అప్పుడు మీరు ఏం చేయండి అంటే బిగినింగ్లో మండూకాసనం కంటే ముందు చేతులు వెనకాల ఇంటర్లా సైడ్ ఇలా పట్టుకొని హోల్డ్ చేసుకొని బ్రీత్ అవుట్ డౌన్, బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్, బ్రీత్ ఇన్ అప్. ఇలా చేస్తూ ఉంటే బాడీ ప్రిపేర్ అవుతుంది, అట్లీస్ట్ ఫోర్ హెడ్ టచ్ అవుతుందన్న హ్యాపీనెస్ మనకు ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఆ తర్వాత మెల్లగా స్టేజ్ 1 ఇక్కడ వరకు, స్టేజ్ 2 ఇక్కడ వరకు, స్టేజ్ 3 ఓ 1 మంత్ తర్వాత చేయండి. ఇది పొజిషన్, ఆసనం ఎలా చేయాలన్నది. మరి దీనివల్ల లాభాలు ఏంటి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. డైజెస్టివ్ సిస్టమ్స్కి అన్నిటికీ, జీర్ణ వ్యవస్థ అన్నిటినీ అద్భుతంగా మెరుగుపరుస్తుంది మిత్రమా. ఏం తిన్నా పిండి కొట్టేస్తుంది, అంటే అంత డైజెషన్ శక్తిని పెంచుతుంది. నెంబర్ 1 పవర్ఫుల్ డైజెషన్ శక్తిని పెంచుతుంది. నెక్స్ట్ లివర్ సమస్యలు ఉన్న వాళ్ళకి, హెపటైటిస్, సో లివర్ ఇష్యూస్, ఫ్యాటీ లివర్, సో కొలెస్ట్రాల్, ఈ సమస్యలు ఉన్న వాటికి అద్భుతం మండూకాసనం మిత్రమా. కొలెస్ట్రాల్ సమస్య ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మండూకాసనం ఖచ్చితంగా చేయాలి. హెపటైటిస్ సమస్య ఉన్నవారు మండూకాసనం ఖచ్చితంగా చేయాలి. ముఖ్యంగా గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నవారు కూడా చక్కగా ఈ ఆసనం చేసుకోవచ్చు. ఇక ఎడమ వైపు వస్తే స్టమక్, ప్యాంక్రియాస్, స్ప్లీన్, ఇవన్నీ దేనికి సంబంధించి, తిన్నది అరగకపోయినా, సరిగ్గా అరగాలన్నా, ముఖ్యంగా డయాబెటీస్ ప్రాబ్లం ఉన్నా, ప్యాంక్రియాటిక్ ప్రాబ్లం ఉన్నా, సో రక్తలేమి సమస్య, రక్తహీనత ఉన్నా కూడా ఈ మండూకాసనాన్ని తప్పకుండా చేసుకోవాలి. ఇక అలాగే స్టమక్ సంబంధించి, ఇంటెస్టైన్స్కి సంబంధించి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ ఆసనం మండూకాసనం అద్భుతంగా పనిచేస్తుంది. చూడండి మిత్రులారా, ఒక్క ఆసనము కాన్స్టిపేషన్కి, ఇండైజేషన్కి, ప్రాపర్ డైజెషన్కి, డయాబెటీస్కి, స్టమక్ ప్రాబ్లంకి, ప్యాంక్రియాస్ ప్రాబ్లంకి, లివర్ ప్రాబ్లమ్స్కి, ఇన్నిటికి పనిచేస్తుంది మిత్రమా. చూడండి, ఆలోచించండి, యోగా ఎంత అద్భుతమైనది. సో నెక్స్ట్ ఎవరు చేయకూడదు, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఆసనాన్ని ఆల్రెడీ ఎసిడిటీ ప్రాబ్లం ఉండి, అల్సర్స్ ప్రాబ్లం ఉండి, హెర్నియా ప్రాబ్లం ఉన్నటువంటి వారు, హెర్నియా ఆపరేషన్ చేయించుకున్నవారు ఈ ఆసనాన్ని, ఎందుకంటే హెర్నియా ఆపరేషన్ చేస్తే లోపల మెష్ చేస్తారు కదా ఫ్రెండ్స్, ఆ మెష్ డిస్టర్బ్ అవుతుందన్నమాట, ఇది చేయకూడదు. అలాగే హెడేక్ ఉన్నప్పుడు చేయకూడదు, వర్టిగో, గిడ్డినెస్ ఉన్నప్పుడు చేయకూడదు, ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ కొంచెం తలకు పెరుగుతుంది. బీపీ ఉన్న వాళ్ళు చేయవచ్చు,
కానీ నిదానంగా స్టేజ్ 1 చేసుకోవాలి ఫస్ట్ ఇంతవరకే. ఇది చేసుకోవచ్చు, కళ్ళు మూసుకొని చేయాలంతే. సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి. ఇందులో స్క్రీన్లో కనిపిస్తుంది కదా నా నెంబర్కి వాట్సాప్ చేయవచ్చు మీరు, లేదా ఏదైనా మీరు మెసేజ్ చేసి నన్ను అడగచ్చు. ఇకపోతే ఇందులో మండూకాసనం చేసిన తర్వాత మళ్ళీ ఎలా రిలాక్స్ అవ్వాలి, దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మెల్లగా ఫస్ట్ ఏం చేయాలంటే ఇలా క్యాట్ పోజ్కి రావాలి. ఇలా క్యాట్ పోజ్కి వచ్చి ముందుగా కాళ్ళు ఇలా యాంకిల్ జాయింట్ ఫ్రీ చేసుకోవాలి ఫ్రెండ్స్. సడన్గా లేవద్దు, ఇలా ఫ్రీ చేసుకొని కౌంటర్ వజ్రాసనం అంటాం. ఇలా కౌంటర్ వజ్రాసనం అంటే కాలి వేలు లోపలికి మలవాలి, హీల్స్ పైన కూర్చుంటే మళ్ళీ యాంకిల్ జాయింట్స్ అన్నీ కూడా చక్కగా స్ట్రెచ్ అవుతాయి, కాళ్ళు కూడా హాయిగా రిలాక్స్ అనిపిస్తాయి. ఆ తర్వాత మీరు లేవచ్చు. ఇది పొజిషన్. సో ఇప్పుడు వజ్రాసనంలో చేయలేని వాళ్ళు ఎలా చేయాలి మరి, అది కూడా నేను చైర్లో కూర్చొని చూపిస్తాను. చైర్లో చేయవచ్చు పెద్దవాళ్ళందరికీ. కానీ అంతకంటే ముఖ్యమైన విషయం ఫ్రెండ్స్, మన శ్రీ గురు ఆన్లైన్ యోగంలో మార్నింగ్ అండ్ ఈవినింగ్ యోగా క్లాసెస్ ఉంటాయి. అందులో ఒక్కొక్క ఆసనాన్ని ఇంత పర్ఫెక్ట్గా మేము చేపిస్తూ ఉంటాము. కాబట్టి ఎవరికి ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా మన ఆన్లైన్ యోగా క్లాసెస్లో చేసి చూడండి. ఒక 1 మంత్ చేసి చూడండి. ఎవ్రీ మంత్ ఫస్ట్ మన యోగా క్లాసెస్ న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మరి వజ్రాసనంలో చేయలేనటువంటి వారికి చైర్లో ఎలా చేయవచ్చు నేను చూపిస్తాను చూడండి. చైర్ అయినా పర్లేదు, స్టూల్ అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు. సో ఇలా కూర్చొని 2 మోకాళ్ళు దగ్గరికి ఉండాలి. ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే ఇలా చేసినప్పుడు తెలియకుండానే కాళ్ళు ఇలా వైడెన్ అయిపోతాయి. ఇలా వైడెన్ అవుతే ఇక్కడ ఉండాల్సిన హ్యాండ్ ప్రెషర్ ఇక్కడ జారిపోతుంది. ఇలా ఉన్నప్పుడు డిఫరెన్స్ చూడండి. ఇది కిందికి జారిపోయినప్పుడు ప్రెషర్ ఎక్కడ ఉంటుంది, ఉండదు కదా, ప్రెషర్ కూడా తగ్గిపోతుంది కదా. సో కాబట్టి ఫ్రెండ్స్, చైర్లో కూర్చొని చేసేవాళ్ళు, నీ ప్రాబ్లమ్స్ ఉండి నీ సర్జరీ అయినా సరే, ఏదైనా సరే, పెద్దవాళ్ళు కింద వజ్రాసనంలో కూర్చోలేని వారు ఎవరైనా సరే చక్కగా ఈ విధంగా చైర్లో కూర్చొని 2 మోకాళ్ళు భుజాలకి సమానంగా ఉండాలి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు ఆసనం చేసిన తర్వాత కూడా పొజిషన్ అదే, చేసిన తర్వాత కూడా ఈ విధంగా తీసుకున్నప్పుడు చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. రైట్ని రైట్ షోల్డర్కి కరెక్ట్గా సమానంగా ఉండాలి, లెఫ్ట్ని లెఫ్ట్ షోల్డర్కి సమానంగా ఉండాలి. బ్రీత్ అవుట్ చేస్తూ ఐస్ క్లోజ్ చేసి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేజ్ 1. ఇలా ఒక వారం రోజులు ట్రై చేయండి, మళ్ళీ పైకి రండి. నెక్స్ట్ అగైన్ మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత స్టేజ్ 2. మెల్లగా ఇంకొంచెం బెండ్ అవ్వండి, ఐస్ క్లోజ్ చేయాలి, రిలాక్స్ అవ్వాలి. 10 సెకండ్స్, 20 సెకండ్స్, 30 సెకండ్స్ చేయాలి, మళ్ళీ పైకి రావాలి. తర్వాత ఒక 10 డేస్ తర్వాత దీంట్లో కూడా అడ్వాన్స్ స్టేజ్ 3. అప్పుడు ఏమవుతుంది, మీ భుజాలు పూర్తిగా మీ మోకాళ్ళ మీద రెస్ట్ అవుతాయి. చూడండి, నా 2 భుజాలు నా మోకాళ్ళ పైన టచ్ అయ్యాయి. చూడండి, దిస్ ఈజ్ ఎ కంప్లీట్ అడ్వాన్స్ మండూకాసన, చైర్ మండూకాసన. బ్రీత్ ఇన్ చేస్తూ మళ్ళీ పైకి. ఇది చైర్లో కూర్చొని చేయాలి. సో ఫ్రెండ్స్, వజ్రాసనంలో చేసిన, చైర్లో చేసిన ఎఫెక్ట్ ఒక్కలాగే ఉంటుంది, ఏం చేంజ్ అవ్వదు ఎఫెక్ట్. అది ఇక్కడ చూసుకోవాలి మీరు, అంతే. ఇవన్నీ నేను చూపించాను కదా, అలా చేసుకోవాలి. సో ఈ విధంగా ఎంటీ స్టమక్లో మాత్రమే చేయాలి, తిన్న తర్వాత చేయకూడదు, బయటకు వస్తుంది తిని. సో కాబట్టి ఎంటీ స్టమక్లో మీరు ఎర్లీ మార్నింగ్ చేసుకోండి, అండ్ ఈవినింగ్ బిఫోర్ డిన్నర్ కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు చేసినా ఎంటీ స్టమక్లో చేయండి. 3 రిపిటేషన్స్ చేయండి చాలు. 3 రిపిటేషన్స్ చేయండి చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏ డౌట్ ఉన్నా సరే నాకు వాట్సాప్ చేయండి, మెసేజ్ చేస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. నమస్తే.